చేంజ్ యువర్ హ్యాండ్ రైటింగ్, చేంజ్ యువర్ లైఫ్. టుడే మనం కర్సివ్ హ్యాండ్ రైటింగ్ గురించి చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నేను బోర్డు మీద స్లాంట్ అంటే వాల్యూ ఉండడం, రైట్ స్లాంట్లో ఉండాలి, లెటర్స్ జోన్స్ వైజ్గా ఉండాలి. చేంజ్ యువర్ యాటిట్యూడ్, చేంజ్ యువర్ లైఫ్. తలరాత మారాలంటే చేతిరాత మారాలి. ఏం మారాలిరా కళ్యాణ్? చేతిరాత మారాలి. మీ పేరేం పేర్రా? సందీప్. సంజయ్నా? ఓకే ఓకే. చూడరా, మీరు హ్యాండ్ రైటింగ్ రాసేటప్పుడు స్ట్రైట్గా కూర్చోవడం నేర్చుకోండి రా. 2 అరికాళ్ళు నేల మీద ఉండాలి, కొంచెం గ్యాప్ ఉండాలి కాళ్ళ మధ్యలో. అరికాళ్ళ మధ్యలో కొంచెం గ్యాప్ ఉండాలి. 2 అరికాళ్ళు నేల అంత గ్యాప్ అవసరం లేదు, 1-2 గ్యాప్ అంతే, కొంచెం గ్యాప్ మాత్రం ఉంచుకోవాలి. స్ట్రైట్ కూర్చొని నెక్ మాత్రం ముందుకు తీసుకోవాలి. పెన్ మాత్రం చూపుడు వేలు బొటన వేలుతోనే పట్టుకోండి, మిడిల్ ఫింగర్ మీద బేస్ అయి ఉండాలి. అలా రాస్తే మీ హ్యాండ్ రైటింగ్లో సగం మార్పు వచ్చేసినట్టే. ఇప్పుడు హ్యాండ్ రైటింగ్ కరెక్ట్ లేకపోవడానికి కారణం ఏంటంటే మన యొక్క సిట్టింగ్ పాస్చర్ కరెక్ట్ లేకపోవడం వల్లే హ్యాండ్ రైటింగ్ కరెక్ట్ ఉండడం లేదు. సరే, మీరు ఇక్కడ ప్రెజర్ తగ్గాలంటే చూపుడు వేలు బొటన వేలుతోనే పట్టుకోవాలి, మిడిల్ ఫింగర్ మీద నుంచి కొంచెం పైకి పట్టుకోవాలి. 1.5 ఇంచ్ పైకి పట్టుకుంటే ప్రెజర్ తగ్గిపోద్ది, స్పీడ్ వస్తుంది అన్నమాట. రైటింగ్ దగ్గరగా పట్టుకొని రాస్తే స్పీడ్ రాదు, చేయి నొప్పి వచ్చేస్తుంది అన్నమాట. కాబట్టి పేపర్ మీద అచ్చుపడకుండా రాయాలి. ఇదనమాట మన ఛానల్ పేరు, శ్రీ స్కూల్ ఆఫ్ హ్యాండ్ రైటింగ్ రా, శ్రీ స్కూల్ ఆఫ్ హ్యాండ్ రైటింగ్. తలరాత మారాలంటే చేతి వ్రాత మారాలి. చేంజ్ యువర్ హ్యాండ్ రైటింగ్, చేంజ్ యువర్ లైఫ్.